IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టారు. అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కూటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో ఎమ్మెల్యేలు ఎంపీ రమేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చిస్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది. దీంతో కూటమి నేతలు కూడా పోటీపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పార్టీ మారారనే అభియోగంతో అనర్హత వేటుపడింది. దీంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించిన వంశీకృష్ణ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ సభ్యత్వాన్ని కౌన్సిల్ చైర్మన్ రద్దు చేశారు, డిస్క్వాలిఫై అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అది వేకెంట్ అయింది. ఆ వేకెంట్లో ఇప్పుడు వైసీపీ తరఫున ఏదైతే బొత్స సత్యనారాయణ వైసీపీ సీనియర్ నేత నేను నిలబెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏదైతే కూటమి కూడా అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈజీగా ఆ స్థానాన్ని చేజిక్కించుకోని పోవచ్చు అనే అభిప్రాయంతో ఇప్పటికే నేతలంతా కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతను నిలబెడితే కనుక ఈజీగా గెలవచ్చనే ఒక అభిప్రాయం అయితే టీడీపీలో కావచ్చు, ఎన్డీఏ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆయన విశాఖలో పార్టీ నేతలందరితో, కూటమి నేతలందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటి సమాచారాన్ని అప్పుడు పంపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఇక్కడే ఉన్నారు. వీరంతా కూడా చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఈ సాయంత్రానికి అభ్యర్థిని ఖరారు చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఓ పక్కన విశాఖ జిల్లాలో మొత్తం కూడా సీఎం రమేష్ అక్కడ వ్యవహారాలన్నీ చూస్తుంటే, ఇక్కడ పల్లా శ్రీనివాస్ కూడా చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఈ సాయంత్రానికి ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 13 వరకు కూడా నామినేషన్ల ఆఖరి తేదీ ఉంది. నెలాఖరికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా అవకాశాలు రాని వారు అక్కడ చాలామంది ఉన్నారు. ప్రాథమికంగా టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్కి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందని మనకి తెలుస్తుంది. ఇప్పటికే ప్రధానంగా గండి బాబ్జీ రేసులో ముందున్నారు. మొన్న కూడా విశాఖ సౌత్ ఆయనకి సీటు ఇవ్వాల్సింది, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గండి బాబ్జీ ప్రధానంగా రేసులో ముందున్నారు. ఆ తర్వాత ఏదైతే పీలా శ్రీనివాస్ కూడా అక్కడ పీలా గోవింద్ అనకాపల్లి నుంచి కూడా ఆయన ప్రధానంగా అక్కడ ఆయన సీటు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో అక్కడ సీటు కోల్పోవాల్సి వచ్చింది. కొనతాల రామకృష్ణ జనసేనకు అక్కడ సీటు ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు ప్రధానంగా అక్కడ వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది విశాఖలో. ఎందుకంటే మెజార్టీ తక్కువగా ఉంది. మొత్తం 600 పైన సీట్లు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నుంచి 200 సీట్లు మాత్రం 200 ఓట్లు టీడీపీకి ఉంటాయి. అదేవిధంగా వైసీపీకి మాత్రం దాదాపు అక్కడ కూడా ఏదైతే 600 స్థానాలు అంటే మొత్తం 850 ఓట్లు ఉంటాయి. మొత్తం కూడా టీడీపీకి 210, ఏదైతే వైసీపీకి 600 పైన ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి చాలామంది నేతలంతా కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం చెందిన కార్పొరేటర్లు చాలామంది మూకుమ్మడిగా టీడీపీ జనసేనలో చేరడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా చాలామంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంతా కూడా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కోవటం పెద్ద కష్టమేమీ కాదని కూటమి నేతలు అయితే చెప్తున్నారు. ఏదైనా వ్యూహాత్మకంగా పావులు అయితే కదుపుతున్నారు. అటువైపు కూడా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత పోటీ చేస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహారాలు చేయాల్సి ఉంటుందని కూటమి నేతలంతా కూడా అంతర్గతంగా చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రమేష్ ఒక కీలకంగా అక్కడ నేతలందరితో భేటీ అయ్యి ఒక వ్యూహం అయితే రూపొందిస్తున్నారు. చంద్రబాబుతో కూడా రాత్రికి చర్చించిన తర్వాత అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎవరు గండి బాబ్జీ అవుతారా లేదా పీలా గోవింద్ అవుతారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం, గెలవడం కూడా ఖాయమని కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే రవిచంద్ర, కూటమి నుంచి ఎవరు నిల్చుంటారనే దానికి సంబంధించి సాయంత్రం కల్లా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక అక్కడ సీఎం రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన విశాఖలో ఉన్నారు.
స్థానికంగా, ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక పాడేరు, అరకు తప్పించి మిగిలిన స్థానాల మొత్తం కూడా ఆ కూటమి గెలుచుకున్న పరిస్థితుంది. ఇప్పుడు స్థానిక సంస్థలలో మొత్తం కూడా మెజారిటీ అయితే వైసీపీకి ఉన్నప్పటికీ ఆ వర్గాన్ని మొత్తాన్ని కూడా ఇటువైపు ఆకర్షించాల్సి ఉంటుంది. ఎన్నికలు అయిన తర్వాత చాలా మంది వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మూకుమ్మడిగా టీడీపీలో చేరుతున్నారు. కానీ ఆ మెజారిటీ ఇంకా సరిపోదు, ఇంకా ఎక్కువ మంది రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేతలతో కూడా సీఎం రమేష్ చర్చిస్తున్నారు. ఆ చర్చించిన తర్వాత చంద్రబాబుకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ నివేదికను మొత్తం కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి. ఎందుకంటే వైసీపీ నుంచి కూడా ఓట్లు రావాల్సి ఉన్నాయి కాబట్టి ఎవరైతే గట్టి అభ్యర్థి అవుతారో అటువైపు నుంచి కూడా ఓట్లను ఆకర్షించే శక్తి సామర్థ్యాలు ఉన్న నేత ఎవరనేది కొంత పార్టీలో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.